హాయ్ ఫ్రెండ్స్, మునగాకు కరివేపాకు కారపొడి చూద్దామండి. నల్లగారం కావలసిన పదార్థాలు: కరివేపాకు కొంచెం తీసుకోండి, మునగాకు కూడా తీసుకోండి ఫ్రెష్గా. అలాగే ఎండుమిరపకాయలు, కారానికి సరిపడే ఎండుమిరపకాయలు తీసుకోండి. ఇప్పుడు చింతపండు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు, తగినంత ఉప్పు తీసుకోండి. అట్లానే ఎండుమిరపకాయలు తొడాలు తీసుకోవాలండి. శుభ్రంగా మధ్యలో కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించి 1 గంట నూనె పోయాలండి. 1 గంట సరిపోతుంది, ఎక్కువ ఏమీ అవసరం లేదు. బాగా కాగాలండి నూనె కాగినాక ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు గలగలా వేగాలండి. ఆ ఎండుమిరపకాయలు వేడిలోనే ఆ నూనె బాగా కాగి ఉంటుంది కదా. ఇప్పుడు మునగాకును కరివేపాకు తొడాలు తీసుకొని శుభ్రంగా వేసేసుకోవాలి. స్టవ్ ఆపేసుకోండి. ఆపేసుకుని ఆ వేడిలోనే వేగుతుందండి. ఆ చెమ్మంతా లాగేస్తుంది. ఆకు కూడా గలగల అవుతుంది. బాగా వేయించుకునే అవసరం లేదండి, కొంచెం వేయించుకుంటే సరిపోద్ది. ఆకులో వాటర్ అంతా మరీ డ్రై అవ్వకుండానే తీసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ కూడా అవసరం లేదు. ఇంకా అలా వేగితే సరిపోద్దండి. తీసి పక్క పెట్టుకుని చల్లారేదాకా ఉంచుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్లో జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోండి. జీలకర్ర కమ్మట వాసన వస్తుంది, ఆరోగ్యానికి మంచిది కదా. జీలకర్ర ఎక్కువే తీసుకోండి. తగినంత చింతపండు, పులుపు ఎవరు ఎంత వాడతారో మీకు తెలుస్తుంది కదండి, కొంచెం దాన్ని బట్టి తీసుకోండి. కారంకి తగినట్టు చింతపండు వేసి ఒక పాయంత చిన్నులపాయ వేసుకోండి. చిన్నులపాయ ఆరోగ్యానికి మంచిది. ఇది డైలీ మన ఆహారంలో భాగంగా చేసుకోవాలండి. నల్లగారం, కరివేపాకు, మునగాకు కారం చాలా మంచిది ఆరోగ్యానికి. మీరు రోజు వాడుతూ ఉంటే జుట్టు కూడా బాగా వస్తుందండి. మీరు ట్రై చేయండి. ప్రతిరోజు తినటం వల్ల మనకి జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. ఆకు బాగా ఆరిపోయినాక దీంట్లో వేసేసుకోవాలండి. వేసుకొని ఆ ఎండుమిరపకాయలు, మునగాకు, కరివేపాకు మెత్తగా మిక్సీ చేసుకోవాలి. పొడి పొడిగానే వస్తుందండి, మెత్తగా అవుతుందని మీరు ఏం కంగారు పడద్దు. బాగుంటుంది, చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. బాయ్ ఫ్రెండ్స్.